మరోవైపు హిందూపురంలో సైతం టీడీపీ ఎంపీ బీకే పార్థసారథికి చేదు అనుభవం ఎదురైంది. కూటమి హామీలపై బీసీ సంఘాల నేతలు ఎంపీని నిలదీశారు. సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో సిపిఐ ఆధ్వర్యంలో జరిగిన కులగణన కార్యక్రమానికి బీకే పార్థసారథి హాజరయ్యారు. పార్థసారథి ప్రసంగిస్తూ ఉండగా బీఎస్పీ నేత గోవిందు అడ్డుకున్నారు. ఆడబిడ్డ నిధి, నిరుద్యోగ భృతి వంటి హామీలు ఎందుకు అమలు చేయడం లేదు అని నిలదీశారు. సూటిగా సమాధానం చెప్పని ఎంపీ పార్థసారథి ప్రజా సంఘాల నాయకులతో వాగ్వాదానికి దిగారు. సంపద సృష్టించిన తర్వాత అన్ని పథకాలు అమలు చేస్తామని చెప్పుకొచ్చారు. వాస్తవమే ఇచ్చాము. ఎన్నికల పైన ప్రశ్న పెట్టిన మాట వాస్తవం. 4,000 ఇస్తామన్న వాస్తవం. 50 ఏళ్ళు పైబడినటువంటి మహిళలందరూ కూడా ఇస్తామని చెప్పాం. అది వాస్తవం. ఎన్నికల పైన ప్రశ్న పెట్టాం. కానీ మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని కూడా చూడాల్సినటువంటి బాధ్యత ఉంది. అందరి మీద ఇచ్చాం. దాన్ని కూడా కొంత సంపద సృష్టించాలి. ఆ సంపదని సంక్షేమానికి ఖర్చు పెట్టాలనేటువంటి నేపథ్యంలో ముందుకు పోతున్నాం తప్ప ఇంకోటి కాదు.